హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోషి. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. ఇంట్లో ఉండే ఫ్రూట్స్ తోటి టేస్టీగా మరియు పిల్లలు ఇష్టపడేలాగా ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 గ్లాస్ పచ్చిపాలు తీసుకుంటున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం తీసుకున్న 1 గ్లాస్ పాలు స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లోనే మరిగించాలి. ఇలా ఒక పొంగు పాలు వచ్చిన తర్వాత చిన్న టీ గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా దీనిలోనికి కస్టర్డ్ పౌడర్ అండి, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. దీనిలోకి లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ లిక్విడ్ లాగా చేసుకోవాలి. కొంచెం యాడ్ చేసుకోండి, ఉండలు లేకోకుండా లిక్విడ్ లాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. దీన్ని మరిగించిన పాలు ఉన్నాయి కదా, దానిలోకి యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ యాడ్ చేసుకోండి, ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. అంతేనండి, 5 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. మనం ప్రిపేర్ చేయబోతున్న ఈ ఫ్రూట్ సలాడ్లోకి కొన్ని గ్రేప్స్, ఒక యాపిల్, అలాగే ఒక దానిమ్మ పండు గింజలు తీసుకుంటున్నాను. వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన దీనిలోనికి కట్ చేసిన యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ పండు గింజలు, కొన్ని గ్రేప్స్, కొన్ని జీడిపప్పులు కూడా తీసుకుంటున్నాను. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రూట్ సలాడ్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత టేస్టీగా మరియు కూల్గా ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయింది. పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన ఈ ఫ్రూట్ సలాడ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్